Praise the Lord. దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. Isaiah chapter 6 verses 8. Isaiah chapter 6 verses 8. Then I heard the Lord's voice saying, Who can I send? Who will go for us? So I said, Here I am, send me. అర్థమైందా? ఏమంటున్నాడు ఐజయా? ఐజయా ఏమంటాడు, నేను వెళ్తాను ప్రభువా, నీ యొక్క పని చేయడానికి నేను వెళ్తాను అని. దేవుడి యొక్క శబ్దం ఏం చేస్తున్నా ఐజయా వింటున్నాడు. ఏమని? దేవుడు ఏమంటున్నాడు? నా యొక్క పని ఎవరు చేయడానికి వెళ్తారు. నా యొక్క పని, నేను ఆపేసిన పని అది కంటిన్యూ ఎవరు చేయడానికి వెళ్తారు అని చెప్పి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఐజయా ఏమంటున్నాడు? సో ఐ సెడ్ హియర్ ఐ యామ్, సెండ్ మీ. నేనంటే నన్ను పంపండి అని చెప్పాను. ఎంతమంది కాలంలో అంటారు అన్నమాట, మీ యొక్క పని చేయడానికి నేను వస్తాను ప్రభువా, మీ యొక్క పని చేయడానికి నేను వస్తాను. ఏం పని? ఏం పని? అదే మీరు ఇక్కడ చూస్తే ఐజయా చాప్టర్ 9 verses 2 లో చూస్తే, ఐజయా చాప్టర్ 9 verses 2 లో ఏముందంటే, దోస్ పీపుల్ లివ్డ్ ఇన్ డార్క్నెస్ బట్ దే విల్ సీ అ గ్రేట్ లైట్. దే లివ్డ్ ఇన్ అ ప్లేస్ యాజ్ డార్క్ యాజ్ డెత్ బట్ అ గ్రేట్ లైట్ విల్ షైన్ ఆన్ దెమ్. ఎవరున్నారు? చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ఆశపడుతున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ఆశపడుతున్నాడు. చీకటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను వెలుగులోనికి తేవాలి అని చెప్పి ఆశపడుతున్నాడు. దానికోసం ఎవరు వెళ్తారు? నా పని చేయడానికి ఎవరు వెళ్తారు అని చెప్పి అడిగినప్పుడు యేషయా ఏమంటాడు? నేను వెళ్తాను ప్రభువా అని చెప్పి. పాపంలో ఉన్న వాళ్ళని రక్షణలో వేయడానికి, పాపంలో ఉన్న వాళ్ళని వాళ్ళు ఏంటి కావాలి? రిపెంట్ కావాలి, మారు మనసు పొందాలి. ఎందుకంటే చాలా పాపంలో జీవిస్తున్నారు కాబట్టి, చీకటిలో బతుకుతున్నారు కాబట్టి. ఓకేనా? వాళ్ళ కోసం ఎవరు వెళ్తారు అడిగినప్పుడు యేషయా ఏమంటారు? నేను వెళ్తాను ప్రభువా. ఎంతమంది ఇప్పుడు మీలో ఎంతమంది వెళ్తారు ఆయన ఒక సువార్త చెప్పడానికి? ఆయన ఒక సువార్త ఆయన విడిచిపెట్టింది అదే. ఈ భూలోకం నుంచి ఆయన విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోయాడు కదా, ఆయన విడిచిపెట్టింది అదే. ఈ భూలోకంలో మనం ఉన్నంత వరకు, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనకి ఇచ్చిన పని ఏంది? మనకి ఇచ్చిన పని ఏంది? ఇది ఆయన ఒక సువార్త చెప్పడం. ఇతరులకు ఏం చేయాలి? ఆయన ఒక సువార్త చెప్పడము, అది ఆయన మనకి ఇచ్చిన పని. ఎంతమంది ఆ పని చేస్తున్నారు? చాలా మంది ఏం చేస్తారు? సువార్త చెప్పడానికి బయటికి రాదు. ఎందుకంటే భయం. ఆయన ఏమన్నాడు వాక్యంలా? నేను నీతో ఉంటాను అని చెప్పంటున్నాడు. నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్పంటున్నాడు. ఆయన మనతో ఉన్నప్పుడు సువార్త చెప్పడానికి ఎందుకు భయం? చంపేస్తావేమో అని, చూస్తావేమో అని, ఇవన్నిటికీ భయం అనేది మనుషుల కూడా ఉంటుంది. ఆ భయం అంతా తీసేసి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఆయన ఒక సువార్త చేయండి, అందరికీ ప్రకటించండి, అందరికీ ఏం చేయండి? చెప్పండి ఆయన చేసిన మంచి విషయాలు, ఆయన చేసిన మిరాకిల్స్ అందరికీ ఏం చేయండి? చెప్పండి. నేను చెప్పడం మన బాధ్యత. వాళ్ళు మన సొంతగా ఏంది అనేది అది ఆయన చూసుకుంటారు. చెప్పడం ఏంది మన బాధ్యత. ఎంతమంది చెప్పారు? ఈ రోజు ఒక డిసైడ్ చేసుకోండి, ప్రభువా నేను ఒక సువార్త నేను చెప్పాను ప్రభువా అని చెప్పి ఏం చేయండి? డిసైడ్ చేసుకోండి. ప్రార్థనలు ఏం చేయండి? ప్రామిస్ చేయండి, నేను ఒక సువార్త చెప్పాను ప్రభువా, నీ యొక్క వాక్యం నేను అందరికీ నేను చెప్పాను. మన గ్రామంలో, వీధిలో, అన్ని జాగాలు నేను చేస్తాను, ఒక సువార్త నేను చెప్పాను ప్రభువా అని ప్రామిస్ చేయండి, ఒక డిసైడ్ చేసుకోండి. ఓకేనా? దేవుని గురించి దాకా మెయిన్